బ్రిటన్లో ప్రజాగ్రహం పెరుగుతున్నా ప్రభుత్వపు ఆలోచన ధోరణి మారటం లేదు. ఆదివారం జరిగినటువంటి అతిపెద్ద ఆందోళన బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులు అడిగింది ఏంటి, అక్కడ వలసదారులు చొరబాటుదారులకి హోటళ్లలో స్కూళ్ళల్లో ఇట్లాంటి వాటిట్లో వసతి కల్పించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేకపోవడం, ఈవెన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ పేరుతో బ్రిటన్ పౌరులనే తీసుకెళ్ళి దుర్వినియోగం చేస్తూ అక్కడ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో తిరుగుబాట్లు ప్రారంభం. ఈవెన్ లండన్ మేయర్కి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు పరాకాష్ఠకి చేరుతున్నా కీర్ స్టార్మర్ ప్రభుత్వం మాత్రం బ్రిటన్ వాళ్ళని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోంది, అక్కడికి వచ్చినటువంటి చొరబాటుదారుల్ని అగ్రశ్రేణి పౌరులుగా చూస్తుంది. తాజాగా ఒక బ్రిటన్ కుటుంబానికి సంబంధించి మదరు వాళ్ళ పిల్లలు కలిపి ఓవరాల్గా 6గురిని ఒక ప్రదేశం నుండి ఖాళీ చేయించారు. ఎందుకంటే ఆఫ్ఘన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు, వాళ్ళకి ఏది చొరబాటుదారులు శరణార్థులు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పారట బ్రిటన్ పౌరుల వాళ్ళు. అందుకని బ్రిటన్ పౌరుల్ని అక్కడి నుంచి తరలించేసినటువంటి అంశంతో మరొకసారి బగ్గుమంటోంది బ్రిటన్.